క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. మన నాయకురాలు శైలజ మేడం వర్ధిల్లాలి. 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 శైలజ మేడం వర్ధిల్లాలి. మన నాయకురాలు 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 శైలజ మేడం వర్ధిల్లాలి. శైలజ మేడం వర్ధిల్లాలి. శైలజ మేడం వర్ధిల్లాలి. నిజంగా మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు శైలజ మేడంకి మన ఏరియా కార్పొరేట్ టికెట్ దొరికింది. శుభాకాంక్షలు. మీరు గాని లేకపోతే ఇది పాసిబులే లేదు. మీ హార్డ్ వర్క్, లవ్, డెడికేషన్ వల్లే నాకు ఈ పదవి దొరికింది. హార్డ్ వర్క్, డెడికేషన్ మీది. నేను లవ్ క్రెడిటే తీసుకున్నాను. సరే వినండి, నేను ఇప్పుడు కొంచెం పని మీద బిజీగా ఉంటాను. నేను మీ పని చేయలేను కాబట్టి ఒక పిఏ పెట్టుకుంటాము. వాళ్ళు మీ పని చూసుకుంటారు కదా. ఇలా చూడు, దీని గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎలక్షన్స్ మీద దృష్టి సారించు. నేను ఆల్రెడీ నీకు పిఏని ఏర్పాటు చేశాను. అవునా? అదెవరు? హలో మ్యామ్. హలో సో. అరే, ఫార్మాలిటీస్ ఏం వద్దు. నీకు నేను విక్రమ్ ఫియాన్సీ గురించి చెప్పాను కదా. తను జాబ్ కోసం వెతుకుతుందని చెప్పాడు. అందుకనే తన్ని రమ్మన్నాను. విక్రమ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మీరు నన్ను పేరు పెట్టి పిలవచ్చు. మనీత్ శైలజ. హా, మనీ చెప్పేది నిజమే. మీరు వచ్చినాక నాకు టెన్షనే లేదు. మనీ పని అంతా మీరు చూసుకుంటారు. ఖచ్చితంగా మేడం, మీరు దీని గురించి బాధపడకండి. నేను మనీత్ని బాగా చూసుకుంటాను. ఐ మీన్ ఆయన పనిని చెప్తున్నాను. మనీత్, నేను ఇంకా ఫోటోషూట్కి వెళ్తాను, పార్టీకి పోస్టర్ కోసం. సరే, ఓకే. సార్, మన క్యాబిన్ లోపలికి వెళ్దాం. చాలా వర్క్ పెండింగ్లో ఉంది. చెప్పు, ఏంటా పెండింగ్ వర్క్? పెండింగ్ వర్క్ కంప్లీట్ చేద్దామా? శైలజ ఈ రూమ్లోనే నాతో ఉండేది. నిజంగానా? వాళ్ళు నిజంగానే బాధలో ఉన్నారు. తర్వాత నేను నీ గురించి పట్టించుకోకుండా ఉంటానా? నేను చాలా పెద్ద రిస్క్ తీసుకుని నిన్ను పిఏని చేశాను. నీ యాటిట్యూడ్ కోసమే నేను చచ్చిపోవచ్చు. నేను ఇది చెప్పే తీరాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎలా అంతా మాట్లాడి ఏమార్చాలో నీ దగ్గర నేర్చుకోవాలి. ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ కోసం నేను పాత గర్ల్ ఫ్రెండ్ని చీట్ చేయలేను. నిమిష, నా స్పీచ్ ఇందులో ఉంది. దీని ఒక ప్రింట్ తీసి నా ఫైల్లో పెట్టండి. మనీ, sir. ఇక్కడ చూడండి, ఎంత బాగా వచ్చినాయి ఫొటోస్. అవును, నేను చూడడానికి బాగున్నానా? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఫొటోస్ అందంగానే ఉంటాయి. ఇది చాలా బాగుంది. సరే, అయితే ఈ 3 ఫోటోలు ఫైనల్ చేద్దాం. ఓకే. నిమిషా, ఈ ఫోటోలని పోస్టర్ కోసం పంపించేయండి. ఐఎమ్ సారీ, నేను ఇదంతా చేయలేను. నేను మీ పిఏని కాను, మనీత్కి మాత్రమే. ఏమన్నారు మీరు? నేను మనీత్కే పిఏని, మీకు కాదు. నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గర ఇలా మాట్లాడతావు? నేను చెప్పిన పని రిఫ్యూజ్ చేస్తావా? ఇది నా ప్లేస్. నిమిష, నువ్వు ఇప్పుడు తను చెప్పినట్టు చెయ్యి. ఈ ఫొటోస్ అన్నిటిని ప్రింట్కు పంపించండి. చూడండి, నేను చెప్పిన పని తను చేయకపోతే
ఇక్కడ పని నుంచి తీసేద్దాం. చేస్తుంది. నువ్వు చెప్పిన పని చేస్తుంది. నిమిష, తను చెప్పింది వెంటనే చెయ్యి. ప్లీజ్ వెళ్ళు. నువ్వు రిలాక్స్గా ఉండు. నిమిష, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? 10 నిమిషాల ముందే నేనే అందంగా ఉన్నానని చెప్పావు, కానీ ఇప్పుడు తనే అందంగా ఉందంటున్నావు. నిమిష, అలా అనకు. తను నా గర్ల్ ఫ్రెండ్. తను వచ్చే ఎలక్షన్స్ లో నిలబడుతోంది. తన టికెట్ కోసం నేను చాలా చాలా కష్టపడ్డాను. తను గనక ఇప్పుడు నాకు దూరం అయితే నాకు చాలా నష్టం వస్తుంది. అంత నష్టాన్ని నేను భరించే స్థితిలో లేను. నిమిష, నీకు తెలుసు కదా నేను ఇందులోకి రావడానికి ఎంత కష్టపడ్డాను అని. నేనిప్పుడు ఇక్కడ ఎలాంటి సమస్యని క్రియేట్ చేయలేను. మనిద్దరం కలిసే ఉండాలి. ఓకే, మీరు తర్వాత కాల్ చేయండి. మనీ, తను నేను చెప్పిన పని చేయనంటుంది. అందులో నేను కాబోయే కార్పొరేట్ ని నేను చెప్పిన పని చేయదా తను? దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకంత కోప్పడుతున్నావు? ఇలా చూడు, తను నా ఫ్రెండ్ విక్రమ్ ఫియాన్సీ. ఈ పనులన్నీ తనకి చాలా కొత్త. తను మెల్లగా ఇవి. ఇటు చూడండి, పని అంటే పని, అందుకేగా వచ్చింది. అది మాత్రం తన వల్ల చేయకపోతే నేను పంపించేస్తాను. ఈ ఎలక్షన్ మాత్రం అయిపోని తనని నేను చూసుకుంటాను. సరే, ఓకే, నువ్వే డీల్ చేసుకో. కానీ ఇప్పుడు సైలెంట్గా ఉండు. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు? మీరు ఇలాగే చేస్తుంటే నేను అసలు కామ్ డౌన్ అవ్వలేను. అలా అయితే నాకు ఈ పదవి రావాలని మీరు చాలా కష్టపడ్డారు. అందుకే మీకు ఒక ట్రీట్ ఇస్తాను. హేయ్, పరోటాలు చాలా బాగున్నాయి. ఇంకో 2 తీసుకురా. తెస్తున్నాను. హాయ్ మణి. హేయ్, ఎలా ఉన్నావు? రా, వచ్చి హాయ్ కూర్చో. మణి. హాయ్ మ్యామ్. మీరు కూడా కూర్చోండి. మీరు సరైన సమయానికే వచ్చారు. ఇక్కడే శైలజ కూడా ఉంటుందని నాకు తెలుసుంటే ఆమెకి నేను ఫ్లవర్స్ కొనొచ్చేవాడిగా. అరే, మీకు టికెట్ దొరికినండి. నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు భోంచేయండి. వావ్, తినకు కూడా కాస్త నేర్పియండి. అలాగే నిషా, పెళ్ళైన తర్వాత నువ్వు కూడా కాస్త ఇలా చపాతీలు చెయ్యి. నేను నీకోసం ఏమైనా. శైలజ, నిన్న నాకు ఏం జరిగిందో తెలిసింది. యాక్చువల్లీ తనేమో అంత స్మార్ట్ కాదు. తను ఇంతవరకు ఎవరి దగ్గర పనిచేయలేదు. నేను మనీ దగ్గర పంపించిందే ఎక్స్పీరియన్స్ కోసమే. నేను తన వల్ల క్షమాపణ అడుగుతున్నా. ఐఎమ్ సారీ మ్యామ్. ఇట్స్ ఓకే. లెట్స్ బీ ఫ్రెండ్స్. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్. నీకు తెలుసా, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను తనకి సారీ చెప్పడానికి, కానీ నువ్వు దాన్ని చాలా ఈజీ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు చాలా మంచి పని చేశావు. మణి, శైలజ, మనం ఎలాగో నైబర్స్ అయిపోయాం. నేనే షిఫ్ట్ అయ్యా. నా యొక్క పని కూడా ఇక్కడే ఉంది. తిని యొక్క పని కూడా ఇక్కడే ఉంది. అలా అయితే నేను శైలజ మేడం చేసే చపాతీని తినకుండా వెళ్తా. అయితే సరే, ఓకే, నాకు లేట్ అవుతుంది. నేను ఇక బయలుదేరుతాను. బాయ్. చాలా బాగుంది. బాయ్. మనీ, మనం వెళ్దామా? ఆ ఫామ్ లో నీ సైన్ ఇంకా స్టాంప్ పెట్టి సబ్మిట్ చేయాలి. సరే, నేను నీతోనే వస్తాను. లేదు నిమిష, నువ్వు ఆటోలో వచ్చేసేయ్. యాక్చువల్లీ నాకు మనీష్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వెళ్దామా?
వాడు ఇంకా ఫామే తీసుకురాలేదు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఫోన్ కూడా తీయట్లేదు వాడు. తనకు అసలు కాల్ చేసి గుర్తు చేశారా? అయ్యో నేను మర్చిపోయాను. ఉండు, తనకి ఇప్పుడే కాల్ చేస్తాను. ఏంటి మర్చిపోయారా? ఇది కూడా మర్చిపోతారు? సారీ. మీకు తెలుసు కదా ఈ రోజే సబ్మిషన్కి లాస్ట్ డే అని. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అదిగో వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఫామ్ తీసుకొచ్చావా? మేడం నేను ఫామ్ తీసుకొచ్చాను కానీ స్టాంప్ మర్చిపోయా. నేను సార్కి కాల్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ నా కొడుకు ఫోన్ అసలు నీ ఇవ్వలేదు. పని ఏంటో మేమే గుర్తు చేయాలా? మనీ నీకు కాల్ చేసేంత వరకు నీకు తెలియదా ఏంటి? హే. నీ పని మనుషులా ఏంటి మేము? ప్రశాంతంగా ఉండు, కోపడుకు, చెప్పేది విను. ఎలా కోప లేకుండా ఉండేది? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఈ రోజే సబ్మిషన్ కి లాస్ట్ డేట్ అని. అందరు నా లైఫ్ లోనే ఆడుకుంటారా? నువ్వు ఆపోజిషన్ ఎవరైనా మీట్ చేసావా? శైలజ ఆగు. నిజం చెప్పకపోతే నేను అరే, చంపేస్తా. చెప్పేది విను. నన్నేది కాపుతున్నారు? నిజం చెప్పు. ఇదిగోండి, ఇవ్వు. మీరు సైన్ చేయండి, నేను పేపర్ని సబ్మిట్ చేస్తాను. థ్యాంక్స్. ఇంటికొస్తేనే టైర్డ్గా ఉంది, కానీ నీ ఒక ముఖం చూడంగానే నా పూర్తి అలసట పోయింది. ఏమైంది? నేను సల్జా ఫామ్ని సబ్మిట్ చేశాను. ఆ తర్వాత ఏం చేసావు? నేను దాని తర్వాత ఏం చేయాలో ఆలోచించాను. నేను పార్టీకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. వలని వేస్తేనే చేపని పట్టగలం. ఇక చూడు, నువ్వేం చేసినా కానీ కేర్ఫుల్గా చెయ్యి. శైలజేం పాప కాదుగా. మన యొక్క ప్లాన్ గనక తనకి తెలిసిపోయిందనుకో, ఒకవేళ పైన భగవంతుడే చూసుకోవాలి. తనకి ఇదంతా తెలిసినప్పుడు ఇవంతా అయిపోతుంది. నువ్వు చాలా స్మార్ట్ డార్లింగ్. కానీ ఇక్కడ జరిగే ఇవన్నీ విషయాల్లోనూ నువ్వు నా ఫియాన్సీ అనేది మర్చిపోకు. ఆ తర్వాత నువ్వు నన్ను మర్చిపోయి వాడి మీద ప్రేమ పుట్టేస్తుంది. విక్రమ్, అయితే సరే, నేను పడుకుంటా, మనం వెళ్దాం. మ్హూ. మ్హూ, మ్హూ. నువ్వు వెళ్ళి పడుకో. నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. గుడ్ నైట్. గుడ్ నైట్. నిమిష, ఈ టైంలో కాల్ చేసావేంటి? మనీత్, నేను నిన్ను మిస్ చేస్తున్నాను. ప్లీజ్ ఇక్కడికి రావడానికి అవుతుందా? నీకేమన్నా పిచ్చా? శైలజ నిద్రపోతోంది, వదిలి ఎలా రాను? ఏంటి? విక్రము ఇంట్లో ఉన్నాడు కానీ వాడు పడుకున్నాడు. నేను నీకోసం ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు నువ్వు నన్ను వచ్చి చూడవా? నువ్వు రావా? సర్లే, నేను వస్తున్నాను. మనీతో ఎక్కడికి వెళ్ళారు? మనీత్, నిమిష ఇంటికి ఇప్పుడెందుకు వెళ్తున్నారు?
సరే, నేను బయలుదేరుతున్నాను. అలాగా? నీ పని అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావా? తను ఇంట్లో నిద్రపోతోంది. తను లేచిందనుకో, నేను నీకు దక్కను. నువ్వెందుకు తన్ని చూసి ఇంత భయపడుతున్నావు? నిమిషా, నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? మళ్ళీ మళ్ళీ అడిగిందే అడక్కు. తను పెద్ద కార్పొరేట్ అవబోతుంది, నీ కెరియర్ తన లింక్ లో ఉంది, అంతే కదా? అవును. ఓకే, నేను దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఆ పార్టీ టికెటే నాకిచ్చేయి, నన్ను కార్పొరేటర్ చేసేయి. అరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? విక్రమ్ లోపల పడుకున్నాడు, నువ్వు మెల్లిగా మాట్లాడు. నిమిషా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? తను పార్టీ కోసం చాలా కష్టపడింది. ఆ టికెట్ తనకు మాత్రమే. ఇలాంటి ఆశ ఉంటే వెంటనే చంపేసుకో. నువ్వెందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నాకేమనిపించిందో అదే కదా నీ దగ్గర చెప్పాను. ఎలా ఉన్నా సైజా నీ పిఏగా ఉండి నీ గర్ల్ ఫ్రెండ్ గా మార్చుకున్నావు కదా. తను కార్పొరేటెడ్, కానీ నేనెందుకు అవ్వకూడదు? హా? నిమిషా, తను పార్టీ కోసం చాలా కష్టపడింది. అది పార్టీ కూడా గుర్తించింది. తనే కార్పొరేటర్ అవుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడే నా ఆటని ప్రారంభించే సమయం వచ్చిందనుకుంటాను. ఈ టైంలో నిమిష ఇంటికి ఎందుకు వచ్చారు? అది విక్రాంత్ నాకు కాల్ చేశాడు. నిమిషాకి తనకి మధ్య ఏదో గొడవంట. అందుకనే సర్ది చెప్పడం కోసం పిలిచాడు. మనం వెళ్దామా? వాళ్ళ గొడవ సద్దు మణిగిందిలే. రాజకీయాలు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా రాజకీయాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎవరు చూసినా రాజకీయాలు ఇంకా 10,000 మీద ఆశపడతానే ఉంటారు. కానీ అదేమో అంత ఈజీగా ఎవరికి దొరకదు. దీనికోసం మీరు పాలిటిక్స్ని బాగానే అర్థం చేసుకోవాలి. ఈ ఆటలోనే అందరూ విడివిడిగా ఆడగలరు. ఈ ఆటలో ఎప్పుడూ కూడా చాలా సెల్ఫిష్గా ఉంటారు. నిమిష, షల్జా ఇంకా మనీత్ వీళ్ళందరూ ఈ రాజకీయాల్లో చాలా పెద్ద మనుషులు. పదవి ఒక ఆకలి వల్ల వీళ్ళు కొత్త కొత్త ఆటలన్నీ ఆడుతున్నారు. అలాంటి ఒక ఆకలినే నిమిషాని సెల్ఫిష్ ఇంకా చీటర్గా మార్చేసింది. తన ఆకలి ఎంత తన మీద వెళ్ళి నుంచుందంటే తన ముందు అసలు ఏముందో కూడా తెలియనంతగా తన పాలిటిక్స్తో తను మనీత్ ఫీలింగ్స్ కూడా తను మార్చేసింది. ఇప్పుడు మనీత్ షెల్జాతో ఉన్న అన్ని రిలేషన్షిప్ని కట్ చేసుకుంటుంది. నమస్కారం, నేను మీ అమిత్ పచౌరి. క్రైమ్ ఎపిసోడ్లో ఈరోజు మీ అందరి దగ్గర నిజమైన ఘటనని తీసుకురాబోతున్నాను. రిలేషన్షిప్లో ఉన్న రాజ్యం ఒక కథ ఇది. ఒక పదవి కోసం ఒక రిలేషన్షిప్ పోతుంది. ఇది మనం కాస్త వెయిట్ చేసే చూడాల్సి వస్తుంది. నిమిష తన తప్పైన ఆలోచనలతో గెలుస్తుందా, లేకపోతే సైజా మనీత్ ద్రోహాన్ని తను కనిపెట్టేస్తుందా? మనం వేచి ఉండి చూద్దాం. నా హస్బెండ్ ఎక్కడా? తను ఏం చేశారు మీరు? తను ఏం చేశారు? ఏం చేసుంచారు? తను మంచిగా పర్ఫామ్ చేయలేదని తను చంపేశావా? ఏం చేసావు చెప్పు. తను ఇక్కడి నుంచి పంపించేసావా? అతను ఏం చేసావు చెప్పు, నాకు చెప్పు. నీ ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. ఆ రోజు ఒక కోపంతోనే మాట్లాడాను. ఈవిడే నా భర్తని చంపేసింది. ఈవిడే. ఇక్కడేం జరుగుతోంది? తను ఎవరు? ఎందుకు ఇలా ఏడుస్తోంది? ఇక్కడ చూడండి మణి, తన పార్టీలోనే ఉంటుంది. ఈవిడ భర్త కనపడకుండా పోయేదానికి నన్ను అంటుంది. నేను అసలు ఏమీ చేయలేదు. నువ్వెంత చేసావు? నువ్వెంత చేసావు? ఆగమ్మా, తన్ని పట్టుకోండి. నువ్వు తను ఏమో చేసావు, తనని నాకు బయటికి తెలుసు. లాక్కెళ్ళండి. నువ్వు ఏదో టెన్షన్ పడకండి. చేసుంటావు. అడగండి. లోపలికి వెళ్దాం పద. నువ్వు ఓకేనే కదా? చేసింది తను. మణి, నేను అసలు ఏమీ చేయలేదు. ఆవిడ కావాలని నా మీద నిందేస్తుంది. నేను అసలు ఎవరిని ఏం చేయలేదు. వెళ్ళి తనకి అర్థమయ్యేలా చెప్పు. లేదంటే అరిచి గోల చేసి ఈ ఇష్యూని చాలా పెద్దది చేస్తుంది. నీ కెరీర్ నాశనం అవుతుంది. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఏదైనా చెయ్యవా? నేను నా కెరియర్ని పాడు చేసుకోలేను. ఎస్. మేడం, మీకు ఆపోజిట్గా మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది. మీ పార్టీ వర్కర్ ఒక ఆయన మిస్సింగ్. కనిపించకుండా పోయిన వాళ్ళ వైఫ్ కేసు వేశారు. ఇన్స్పెక్టర్, మీరు ఎక్కడికి వచ్చారో అర్థమవుతోందా? మీరు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చాననుకుంటున్నారు? సార్, నేను మేడంని అరెస్ట్ చేసే తీరాలి, లేకపోతే ఆవిడకే సమస్య. మీకు చట్టం గురించి తెలుసు కదా. సోనాలి, మేడంని తీసుకెళ్ళండి. మణి, నేను చూసుకుంటాను.
నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది కొంచెమన్నా వినండి. లాకప్లో వేయండి. అరే నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను అసలు ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను అసలు ఏం చేయలేదు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. సార్ ఇగోండి బిల్ పేపర్. సోనాలి, ఎస్ సార్. మేడంని రిలీజ్ చేయి. నేను చాలా భయపడ్డాను మణి. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఓకేనే కదా? ముందు ఏడు పాపు, నేనొచ్చానుగా. నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది నిమిషాకు చెప్పు. నా లాయర్ ఇప్పుడు ఊర్లో లేరు. తనే ఈ బెయిల్ పేపర్స్ అన్ని అరేంజ్ చేసింది. థ్యాంక్ యూ నిమిషా. మనం ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నీ కెరీర్ని నాశనం చేస్తుంది. నేను ఏమీ చేయలేదు. ఏదైనా ఆలోచించు. నువ్వు ఎమ్మెల్యేనే కదా, ఏదో ఒక దొరుకుతుంది. ఇలా చూడు, అర్థం చేసుకో. నువ్విప్పుడు ఆ అమ్మాయి చేసిన గోల వల్లే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఒక వ్యక్తి మిస్సింగ్. ఇది చాలా సీరియస్ కేస్. ఇప్పుడు ఆ అమ్మాయే ఏదో ఒకటి చెయ్యాలి. తను తన కేసుని విత్డ్రా చేసుకోవాలి. వాళ్ళు చేశారనుకుంటావా? చేస్తుంది. నా దగ్గర అంతా వదిలేయండి. మీరు బాధపడకండి. దీనికైనా డబ్బులు నేనే రెడీ చేస్తాను. సరే, ఇది తీసుకో. నువ్వు సేజా మీద వేసన్న పోలీస్ కంప్లైంట్ నువ్వు వాపస్ తీసుకోవాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. నేనేది ఒప్పుకోవాల్సిందే. నువ్వు చాలా గొప్ప యాక్టర్వే. డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను. నేను ఒట్టి యాక్టింగే కదా చేయాలి. సరే అయితే మీరిక ఎవరికి కనపడకూడదు. మేము చెప్పేంత వరకు మీరు బయటికనేది రాకూడదు. సార్, మీరు చెప్పినట్టుగానే ఏవైనా సరే మీరు పిలిచేదాకా అసలు మేము బయటికే రాము. అయితే ఇక వెళ్ళండి. ఇప్పుడు నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక మీదట నేను పార్టీకి రావడం ఎవరి వల్ల ఆపలేరు. అయితే ఇప్పుడు నుండి నేను నిన్ను నేత మేమనే పిలవాలి. అది మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పినప్పుడు బాగుంది. నేత మ్యామ్. కానీ విను, సగం సమస్య ఇప్పుడు అయింది, ఇంకా సగం అవ్వలేదు. అప్పటి వరకు నీ మీద ఎవరికి డౌట్ రాకుండా చూసుకో. బాధపడకు. ఎవరికూ ఏమీ తెలియకుండా చూసుకుంటాను. కొన్ని సమయాల్లో నువ్వు నీ యొక్క ఈవిల్ థాట్స్తో నన్ను సప్రెస్ చేస్తున్నావు. నువ్వు చాలానే డేంజర్. నాకు తెలుసు. తర్వాత ఇంకొకటి తెలుసు, ఇలాంటి డేంజర్ అయిన క్యాట్స్తోనే ఆడుకుంటావు. నీకు చాలా ఇష్టమని.
హలో చెప్పండి సార్. అవును, కానీ సార్ నేను ఓకే సార్, సరే. ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? అది మినిస్టర్ గారే కాల్ చేశారు. ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే నీకు పార్టీ టికెట్ ఇవ్వలేరట. కానీ ఎందుకు? మినిస్టర్ గారు నీ వల్లే తన పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చిందని అనుకుంటున్నారు. నీకు టికెట్ ఇచ్చారంటే పార్టీ పేరు పాడవుతుందట. మణిత్ నీ పని అయిపోయింది. ఆ లేడీ ఆ కేసుని వాపస్ చేసుకుంటానని చెప్పింది. మంచిది. ఏమైంది? మీరిద్దరు ఎందుకు సాడ్గా ఉన్నారు? అది మినిస్టర్ గారు కాల్ చేశారు. అతను తనకి టికెట్ ఇవ్వడం కుదరదన్నాడు. అందుకనే తను బాధపడుతోంది. నేను మీ ఇద్దరితో తర్వాత మాట్లాడతాను. శైలజా, సార్ నేను చెప్పేది వినండి. ఈ స్థితికి రావాలని నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్ ఇంకొక్కసారి ఛాన్స్ ఇవ్వండి. శైలజ, అర్థం చేసుకో, దీనికి అవకాశమే లేదు. నేను ఎలా అయినా వేరే క్యాండిడేట్ ని చూస్ చేసుకున్నా. మణిత్ కూడా దాన్ని సజెస్ట్ చేశాడు. ఏంటి సార్? మనీత్నా? ఆయన ఎవరిని చూస్ చేశారు? హలో 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 సార్, హలో. మనీత్నా? మనీత్ ఎవరిని చూస్ చేశాడు? అరే, ఎందుకు ఫోన్ తీయనంటున్నాడు? మనీత్, ఫోన్ తీ. నా బేబీ, ఫైనలీ నన్ను ఒక కార్పెట్గా మార్చేసావు. ఐ లవ్ యూ. మనీత్, ఏం జరుగుతుంది ఇక్కడ? సైజా, ఎందుకు నన్ను చీట్ చేసావు? నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా, ఎంతలా నీకు సపోర్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. అరే నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పు, నువ్వు నాకెందుకు ఇలా చేసావు? కావాలని ఇలా చేసావా? ఇంత పెద్ద గేమ్ చేసి నా మొత్తం కెరియర్ని పాడు చేసావు. ఎందుకు ఇలా చేసావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నీకు కావలసిన ఆన్సర్ దొరికింది కదా, అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు. నా ముందు నువ్వు ఇలాగ అనవసరంగా మాట్లాడటం ఆపేస్తావా? ఇప్పుడు ఈ ఆఫీస్ నాది, అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళు. అరే, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నా ఫియాన్సీ కొత్త కార్పొరేట్. వెళ్ళు వెళ్ళు, ఇక్కడ నుండి బయలుదేరు నువ్వు. కంగ్రాచులేషన్స్. నా దగ్గర నుంచి దూరంగానే ఉండు. నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. నువ్వు నన్ను బయటికి వెళ్ళమంటున్నావా? నేను నీకోసం ఎన్నో చేశాను. నేనే కదా నేను ఇక్కడ తెచ్చా. ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ అని నా ముందు నువ్వు చేయొద్దు, అర్థమైందా? ఇదంతా వేరెక్కడైనా వెళ్ళి చెయ్యి. నువ్వేం చెప్పావు? నువ్వే ఈ ప్లేస్ కి తీసుకొచ్చావా? నేను నా సొంత ప్రయత్నంతోనే ఇక్కడికి వచ్చాను. నువ్వు నాకు ఇక మీదట అవసరం లేదు. ఇక మీదట నాకు అవసరం లేదు. ఇక మీదట నువ్వు నా దగ్గర క్లోజ్ గా ఉండాలని ప్రయత్నించితే నేను మనుషులను పెట్టి నిన్ను కొడతాను. నేను దీన్ని మళ్ళీ చెప్పను. అవుట్. మణిత్, అవును, ఎవరు నువ్వు? నిన్ను నేను ఇంతకు ముందు ఎప్పుడైనా చూశానా?
విక్రమ్ ఫియాన్సీ గురించి నీకు చెప్పాను కదా, తను జాబ్ కోసం ట్రై చేస్తుందని చెప్పాడు, అందుకే రమ్మన్నాను. మీరు దేనికి బాధపడకండి, నేను తన్ని బాగా చూసుకుంటాను. మన ఫ్రెండ్స్గా ఉందాం. దట్స్ గుడ్. ఈ టైంలో నిమిష ఇంటికి ఎందుకు వచ్చారు? అది విక్రమ్ నాకు కాల్ చేశాడు. నిమిషాకి తనకి ఏదో గొడవ జరుగుతుందట, అందుకే నచ్చ చెప్పడం కోసం పిలిచాడు. మనీత్, నా ముందు ఇలాంతా మాట్లాడకు, ముందు ఆపేయ్. ఈ ఆఫీస్ నాది, అర్థమైందా? బయటికి వెళ్ళు. నువ్వు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాని నాకు బాగా అర్థమవుతుంది. వీటన్నిటికీ నేను ఒక రకం కారణం. వాళ్ళు చెప్పినట్టుగా మనం కింద పడినప్పుడే మనకు అన్నీ అర్థమవుతాయి. అందుకోసమే ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ కూడా మన ఇద్దరి మధ్యనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమనుకున్నా అంటే ఇవన్నీ చేస్తానికి నిమిష పార్టీకి వస్తానికని, కానీ అవన్నీ తప్పు. తన చేతిలో ఆ టికెట్ దొరకగానే నేను ఒక చెత్త లెక్క తన యొక్క జీవితం నుండి బయట ఇసిరేసింది, మనీత్ నేను వేసినట్టు. నేను నిజంగానే మనీత్ని ప్రేమించాను, కానీ వాడు నన్ను వాడుకున్నాడు. వాడు దురాశ కోసం నా లవ్ ఇంకా నా కెరియర్ని మొత్తం నాశనం చేశాడు. కానీ నేను మనీత్ని వదలను, ఇంకా ఆ నిమిషాన్ని కూడా. నేను నీతోనే ఉంటా. నన్ను పిలిచారా మేడం? చూడు రక్షి, నేను పార్టీలో ఉండేటప్పుడు చాలా హెల్ప్ చేశావు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చావు. ఇక్కడ నాకు నీ తప్ప ఎవరి మీద నమ్మకం లేదు. నేను ఏం చెప్పానో నువ్వు అది మాత్రం చేస్తే చాలు. నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? మనీత్, నిమిష తయారుగా ఉండండి. మీరు నాకు ఏం చేశారో దాన్ని నేను మీకు తిరిగి ఇస్తున్నాను. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఏం కావాలి? ఇన్స్పెక్టర్ సార్, ఇతనే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఎవరు నాతో నువ్వు పోలీస్ స్టేషన్ దాకా రావాలి. నువ్వు రేప్ చేసినట్టు తను నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. సార్? ఎవరు తనెవరో కూడా నాకు తెలియదు, అబద్ధం చెప్తుంది. ఇతనే అబద్ధం చెప్తున్నాడు. ఇతనితోనే నేను పార్టీకి వెళ్ళాను. ఇతను చెప్పాడు నువ్వు నాతో రావాలని. నేను ఎప్పుడైతే వద్దని చెప్పానో అప్పుడే నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు. అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ రాస్కెలే నా జీవితాన్ని నాశనం చేశాడు. సారీ మనీత్, మీరు మాతో రావాలి. రండి, వాళ్ళని తీసుకురండి. సార్, మీరు మనీత్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. నిన్నెవరు ఇలాంతా చేయమన్నారో చెప్పు. నిన్నెవరు ఇలాంతా చేయమన్నారు? నేను చెప్పేది వినండి. తిన అనవసరంగా మనీత్ మీద గొడవ పెడుతుంది. తిను కావాలని చెప్తుంది. మనీత్, మనీత్, మనీత్. నిమిష, ఓ లేదు, కార్పొరేటర్ మేడం. ఏంటి, ఏమైంది? మనీ తెలిపోయాడా? నువ్వు నాకు ఏమేం చేశావో అవన్నీ నేను నీకు తిరిగి ఇస్తాను. నేను చెయ్యని పాపాన్ని నా తల మీద వేసావుగా. నా కెరియర్ని నువ్వు పాడు చేసావు. అదే నేను నీకు చేస్తాను, మనీత్కి కూడా. ఇప్పుడు ఈ
రేప్ కేస్ సాల్వ్ అవుతుందో లేదో కానీ మీ ఇద్దరు జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం. అరే తనేమో పెద్ద గొప్ప వ్యక్తి అనుకుంటుంది. నిమిషా మేడం, నువ్వేమనుకుంటున్నావు? నా ప్లేస్ తీసుకోవాలనా? అది అస్సలు కుదరదు. ఓ లేదు, కార్పెంటర్ మేడం. ఏంటి, ఏమైంది? మనీత్ వెళ్ళిపోయాడా? నువ్వు నాకు ఏమేం చేశావో అవన్నీ నేను నీకు తిరిగి ఇస్తాను. నేను చెయ్యని పాపాన్ని నా తల మీద వేసావుగా. నా కెరియర్ని నువ్వు పాడు చేసావు, అదే నేను నీకు చేస్తాను. మనీత్కి కూడా. ఎప్పుడు మీ ఇద్దరు మా ఇంట్లోకి అడుగు పెట్టారో అప్పుడే నాకు అర్థమైపోయింది. మీ ఇద్దరు నన్ను పెట్టుకొని ఆడిన గేమ్ ఉందే, నాకు అది నువ్వు వచ్చిన వెంటనే తెలిసిపోయింది. అప్పుడే నా రికార్డ్ని ఆన్ చేశాను. పోలీస్ దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హే. విక్రమణ చెయ్యదులు, ఆగవే. విక్రమణ చెయ్యదులు. మీరు అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఆగు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరిద్దరూ జైల్లోనే చచ్చిపోబోతున్నారు. నన్ను వదిలే. నిమిషా, ఓయ్ తను చనిపోయింది. మంచి కాలం చనిపోయింది. తను బ్రతికి ఏం చేయబోతుంది? ముందు తన ఫోన్ నుంచి ఆ ఆడియోని డిలీట్ చెయ్యి. తను డెడ్ బాడీని మనం ఎక్కడైనా పారేస్తాము. దానికి మనం రాత్రి దాకా వెయిట్ చేయాలి. తిని కనపట్లేదని మిగతా వాళ్ళకి తెలిస్తే అందరు మన మీదే అరే సందేహపడతారు. నేను అవన్నీ ఆలోచించి పెట్టుకున్నాను. చాలా లేట్ అయింది. తిన బాడీని ఎక్కడైనా వెయ్యాలి. త్వరగా తన బ్రేస్లెట్ తీసేయి. హలో, అవును, మీరు నన్ను ఆ రోడ్లోనే వచ్చి కలవండి. త్వరగా రండి, వెళ్దాం. ఎందుకు మేడం, ఎందుకు నన్ను అర్జెంటుగా పిలిచారు? వేరే ఒకరు చేసే తప్పకే మనం ఎవరి మీద నిందలు వేయలేము. దీంట్లో ఎలా సైజా నిమిష మీద నింద వేసి తను ఎలా ఇరికించింది. తన ప్యాషన్ తన దగ్గర నుంచి తీసుకోవటం వల్ల రివెంజ్ తీసుకోవటం కోసం నిమిషాని చంపేశారు. దానికోసం తను ఒక ట్రాప్ ని సెట్ చేసి దాంట్లో నిమిషాని ఆ ట్రాప్ లో ఇరికించేలా చేసింది. షయ్యా తాల్లో పాలిటిక్స్ అనే ఒక దయ్యం తాల్లో ఎక్కి కూర్చొనుంది. ఆ ఒక కారణం వల్ల తను ఇద్దరిని ముఖ్యంగా చంపేసింది. తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు దీనివల్ల తన పాలిటిక్స్ ఫ్యూచర్ మొత్తంగా చీకట్లోకి వెళ్తుందని. తన పాలిటిక్స్ బ్రెయిన్ ని తను బాగానే యూజ్ చేసుకొని మనీత్ మీద ఈ రివెంజ్ ని తీసుకుంది. దాంతో నిమిషా మీద కూడా పగ తీర్చుకుంది. షేజా నెరవేరిన కళ తను నెరవేర్చుకుంటుందా? తనకున్న ఐడెంటిటీని తను మళ్ళీ తెచ్చుకుంటుందా? వెయిట్ చేసి చూద్దాం.
సార్ మీరా? మీరేంటి ఇక్కడ? ఈ బ్రేస్లెట్ గురించి మీకు ఏమైనా తెలుసా? చూడండి. సార్ ఇది నిమిషాది. నేనే తనకి గిఫ్ట్ చేశాను. ఇదెలా మీకు దక్కింది? కానీ నిమిష ఎక్కడా? మేము తన ఇంటికి వెళ్ళాం, కానీ తను అక్కడ లేదు. సార్ నేను తనకి కాల్ చేస్తానికి ట్రై చేశా. తన ఫోన్ ఆఫ్లో ఉంది. ఏమైంది సార్? ఏ అమ్మాయి అయితే మనీత్ మీద రేప్ కంప్లైంట్ అయితే ఇచ్చిందో నిమిష వాళ్ళని చంపేసింది. ఏంటి? ఏంటి? మేము వాళ్ళని వెతుకుతున్నాం. మీకెలాగో బెయిల్ నేను తెప్పించేశాను. వచ్చే వారం మీరు పోలీస్ స్టేషన్ వరకు అయితే రావాలి. ఓకే. నా కెరియర్ మొత్తం నాశనమైంది. నేనిప్పుడు ఏం చేయాలి? అరరరే, అమ్మాయిలాగే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఒక పొలిటీషియన్ అని కదా. ఏమైంది? నన్ను చూసి సంతోషించలేదా? అవును, నువ్వు 2-3 రోజుల నుంచి లేదు కదా, జైల్లో ఉన్నావు. ఆ టైంలో అన్నీ ఇక్కడ మారిపోయింది. అది ఏ చేంజ్ అని నీకు తెలుసుకోవాలా? అయితే రా. ఈయన చనిపోయాడని చెప్పి నా మీద నింద వేశారు, కానీ తను బ్రతికే ఉన్నాడు. మనీత్ ఇంకా నిమిష వాళ్ళిద్దరు ప్లానే ఇవన్నీ. అందువల్ల నిమిషాకి నా ప్లేస్ దొరుకుతుందని అందరి దగ్గర చెప్పండి. ఇది నిజమే. నిమిష మేడమే మాకు డబ్బులు ఇచ్చింది. హే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? పట్టుకోండి ఇతన్ని. వాడిని ఏయ్! వదలకండి. ఎవరు దగ్గరికి రావద్దు. ఎవరైనా దగ్గరికి వచ్చారంటే ఇది నా ఆఫీస్, కేవలం నాది మాత్రమే. దీన్ని నేను కష్టపడి నిర్మించుకున్నాను. దీన్ని అంత సులభంగా పోగొట్టుకుంటాను అనుకున్నావా? మనీత్, నువ్వు ఏం చేస్తున్నావు? నీ లెక్చర్ నాకు అక్కర్లేదు. నీ మీద నాకు పిచ్చ కోపంగా ఉంది. అందరికీ చెప్పు, తన్ని ఎవరు రేప్ చేసింది? తన్ని రేప్ చేసింది ఎవరో మర్యాదగా వీళ్ళకి చెప్పు. చెప్పమంటుంటే. నువ్వేం చేయలేదు, నేనే అన్ని చేశాను. నిమిష ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. ఇలా చూడు, ఈ తుపాకీలో ఉన్న బుల్లెట్స్ అన్ని నీ తల్లోకి దిగుతాయి. మర్యాదగా ఎక్కడుందో చెప్పమంటుంటే. నేను తన్ని చంపేశాను, ఇంకా ఆ అమ్మాయిని కూడా. కానీ ఇలా చేస్తే నిందరు నిమిష మీదకి వెళ్తుందని అందరూ విన్నారా? మీరే చూశారు కదా. ఇలా చూడు, నీ కోసం నేను అన్నీ చేశాను, కానీ నువ్వు నా కోసం ఏం చేసావు? నువ్వు జరగండి, నాకే ద్రోహం చేయాలని జరగండి, చూసావు. నిన్ను జరగండి. వదిలిపెట్టను. పక్కకి జరగండి. అదివో, ఇదిగో వీళ్ళందరిని అరెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. రాజకీయాల వల్ల ఒక పెద్ద గొడవలు ఆగుతాయి. అదే కారణంగా పెద్ద గొడవలకి కారణం అవుతుంది. ఇవన్నీ పాలిటిక్స్కి ఒక చిన్న విషయం మాత్రమే. నిమిష, షైజా ఇంకా మనీత్ వాళ్ళ రాజకీయాల జీవితాన్ని చాలా కరెక్ట్గా వాళ్ళు వాడుకున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ మధ్యలోనే రాజకీయం అనే విషయాన్ని వాడుకున్నారు. దీనివల్ల పాలిటిక్స్ వాళ్ళని అంతం చేసేసింది. దీనివల్లే నిమిష చనిపోవడానికి కారణంగా ఉండింది. షైజా తన జీవితం మొత్తం జైల్లోనే ఉండబోతుంది. ఇంకా మనీత్, అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకంటే అతని పవర్ని చాలా మిస్యూజ్ చేశాడు. కానీ ఆ పవర్ ఒకేసారి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒక మనిషి వల్ల జరిగిన తప్పులు. ఇది పార్టీ వల్ల జరిగిన తప్పులు మాత్రమే కాదు. ఒక చేప చెడవటం వల్ల అన్ని చేపలు చెడని అర్థం కాదు. నేను మీ అమిత్ పచౌరి. ఈ క్రైమ్ ఎపిసోడ్ ఇంతటితో ముగించింది. నేను మిమ్మల్ని ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి, క్రైమ్ నుంచి దూరంగా ఉండండి, సేఫ్గా ఉండండి.
క్రైమ్ అలర్ట్. క్రైమ్ని ఎదిరిద్దాం, జాగ్రత్తగా ఉందాం.